కర్నూలు జిల్లా దేవరగట్టులో ఈ నెల 12న జరగబోయే దేవరగట్టు బన్నీ ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ దేవరగట్టులో బన్నీ ఉత్సవ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. గతంలో కంటే ఈ సంవత్సరం మరింత పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. బన్నీ ఉత్సవ పర్యవేక్షణకి 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఉత్సవాల టైంలో అక్టోబర్ 12వ తారీఖున ఇక్కడ విశేషంగా జరిగే అక్టోబర్ 7 నుంచి 16 దాకా ఇక్కడ విశేషంగా జరిగే మాళ మల్లేశ్వర స్వామి ఉత్సవాల గురించి బందోబస్తు అరేంజ్మెంట్స్ కోసం రివ్యూ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. దానిలో భాగంగా అక్టోబర్ 12వ తారీఖు ఇక్కడ విశేషంగా ఎక్కువ మంది జనంతో బన్నీ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ఆ కార్యక్రమంలో ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా బందోబస్తు అరేంజ్మెంట్స్ ఎట్లా చేసుకోవాలి, వేరే డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ ఎలా ఉండాలి అనే దాని గురించి వాళ్ళు ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అందరూ వాళ్ళ కన్సర్న్స్ చెప్పారు. అవన్నీ అడ్రస్ చేస్తూ బందోబస్తు అరేంజ్ చేస్తాం. పోయినసారి కన్నా కూడా ఈసారి ఉత్సవం ఇంకా బాగా జరిగేలాగా ఏ విధమైన చిన్న చిన్న సంఘటనలు కూడా జరగకుండా అన్ని చర్యలు తీసుకొని సక్సెస్ఫుల్గా అక్టోబర్ 12న ఇక్కడ బన్నీ ఉత్సవం కంప్లీట్ అయ్యేలాగా చూస్తాం. ఈశ్వరి దసరా ఉత్సవములు రేపు సోమవారం నుంచి స్టార్ట్ అవుతాయి. సోమవారం రోజు కంకణాధారణము, శనివారము కళ్యాణోత్సవము, తిరగ మరుసనాడు దైవవాణి కార్యక్రమం ఉంటుంది. తిరగా రోజు తేరు కార్యక్రమం, తిరగ మరుసనాడు గొలుసు దెంపుట, గొరవయ్యలాట ఆ కార్యక్రమాలు ఉంటాయి. తిరగ మరుసనాడు దేవుడు ఊరికి చేరుకుంటాయి. ఇది సంప్రదాయ ప్రకారమే చేసే పండుగ. కానీ ఇది వాళ్ళేమో వచ్చి కట్టలు తెచ్చుకుని వీళ్ళకి వచ్చి కట్టలు తెచ్చుకుని కొట్టుకుంటారనే ప్రసక్తే లేదు. ఇది కట్టల సమరం కాదు, ఇది సంబరంగా మేము పండుగ చేసుకునేది ఈ పల్లెటూర్లని మొత్తం కలిసి. ఇది ఎప్పటికీ జరిగే కార్యక్రమం, ఇది ఇప్పటిది కాదు. ఇది మొదటి నుంచి చేసినట్లే ఇప్పుడు కానీ అదే కార్యక్రమమే జరుగుతుంది. ఎంత డిపార్ట్మెంట్ వచ్చినా, డిపార్ట్మెంట్ ఉన్నా లేకున్నా ఈ కార్యక్రమం మొదటి నుంచి జరుగుతుంది. ఇప్పుడు కానీ అదే రీతే జరుగుతుంది.